साधु निरूपिताः किं वर्णितेन पुनः लक्षणं गुणदोषयोः गुणदोषदुषिर्दोषो गुणस्तु उभयवर्जितः इति श्रीमद्भागवते महापुराणे एकादशस्कन्धे उत्तरार्धे एकोनविंशोऽध्यायः एकादशस्कन्धे श्रीकृष्णार्पणमस्तु। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। हरये नमः हरये नमः हरये नमः। उद्धवोवाच विधिश्च प्रतिषेधश्च निगमो हीश्वरस्य ते अवेक्षते रविन्दाक्षगुणं दोषं च कर्मणाम्। గుణదోషములయందు గుణము దోషము అనేదాన్ని నువ్వు చూడకు, అది మంచి గుణం. గుణమయందు ఇది గుణము ఇది దోషము అని చూడడమే ముందు దోషం. నీకెందుకు రావన్నీ కూడాను అని చెబుతున్నారు. జ్ఞాన దృష్టిలోకి వెడితే ప్రపంచంలో ఉండేవన్నీ దోషాలే. అసలు ప్రపంచకమే దానికి మిథ్యా అనేటటువంటి దృష్టి దాని యందు లేకపోతే ఇక జ్ఞానం అనేటటువంటి దానికి మోక్షం అనేటటువంటి దానికి అనుబంధం ఉండదు. కనుక గుణదోష దృష్టి నీకు వద్దన్నారు. ఎందువల్లంటే అది కూడా ఒక రహస్యం. గుణములు అన్నీ గుణములు కావు, అందరికీ గుణములు కావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి గుణం, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి గుణం. దాహం వేస్తుంటే మంచినీళ్ళు కావాలి, పప్పు కలుపుకుంటే నెయ్యి కావాలి. దాహం వేస్తూ ఉన్నప్పుడు నెయ్యి ఉందయ్యా తాగేసేయి అంటే ఆ దాహం మరి కొంచెం పెరుగుతుంది తప్పిస్తే అట్లా అది గుణము దోషము అనేటటువంటిది ఒక పరిస్థితిని అనుసరించి వచ్చేది. కనుక గుణదృష్టి లేదు, దోష దృష్టి లేదు, అన్నీ మనకి కావలసిందే. నాస్తికా మమ సోదరాహ అంటారు. నాస్తికులు కూడా బాగుపడాలని కోరుకుంటాను తప్ప నాస్తికులైనంత మాత్రం చేత వాళ్ళు వ్యర్థులు కాకూడదు. సరే, ప్రకృతంలోకి వస్తే ఉద్ధవుడు పరమాత్మను అడుగుతున్నారు ప్రశ్నలు. పరమాత్మ, లోకంలో విధి నిషేధము అని రెండు ఉన్నాయి. ఇవి రెండు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞలే అని. శృతి స్మృతి మమైవాజ్ఞే అంటారు ఒక చోట్లో. అయితే శుభ అశుభ కర్మల విషయంలో పుణ్యము పాపము అనేటటువంటి వాటిని కలిగింపు చేస్తూ ఉంటాయి. వేదమే వర్ణాశ్రమ ధర్మములను చెబుతూ వాళ్ళ భేదాలను చెబుతూ అందులో యోగ్యులు అయోగ్యులు అయోగ్యులు అని అంటే ఏం లేదు. రాజసూయాగం ధర్మరాజు చేశాడు కదా, నేను కూడా చేస్తానని నేను ప్రారంభిస్తే పనికిరాదు, నాకు అది దోషం. అదే బృహస్పతి శవం అనేటటువంటి యాగాన్ని ధర్మరాజు గొప్పవాడు కదా, కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు కదా, ఆయన చేస్తాడు అని అంటే పనికిరాదు. ఇదే బృహస్పతి శవం మళ్ళీ వాజపేయ యాగం చేసినటువంటి క్షత్రియుడైతే చెయ్యాలి. వాజపేయ అనేష్ట బృహస్పతి శవేన చేత అంటే ఏమైంది? ఆ పరిస్థితులను అనుసరించి వాటి యొక్క విధి నిషేధాదులు ప్రవర్తిస్తున్నాయి. ద్రవ్యం, దేవత, దేశం, వయస్సు, కాలం, స్వర్గం, నరకం ఇవన్నీ కూడా దానిని అనుసరించి వచ్చేటువంటివే. కనుక ఇప్పుడు గుణదోష భేద దృష్టి లేకుండగా ఈ కర్మకాండలు మొదలైనటువంటి విధి నిషేధాదుల్ని ఆచరించడం అనేటువంటిది ఎలా కుదురుతుంది, విధించడం అనేది కూడా ఎట్లా కుదురుతుంది అని. కాబట్టి అవి లేకుండా మనుషులకు మోక్షం లభించే విధానం లేదు కదా. ఎందుకంటే గుణాలని మంచి వాటిని ఆశ్రయించాలి, చెడు వాటిని విడిచిపెట్టాలి అంటున్నాం కదా. పితరు దేవతలు మనుష్యులు ఈ మొదలైన వారందరూ కూడా మరి అందరికీ ఒకే మార్గము ఒకే సాధనము అనేటువంటిది కుదరటం లేదు కదా. వేదమే ఇన్ని మార్గాలు చెప్పింది కదా. కనుక భేద దృష్టి అనేటటువంటిది శాస్త్రంలోనే చెప్పబడి ఉన్నది. దాన్ని నివర్తింప చేయడం ఎట్లాగా? ఇది ఒక భ్రమ. ఈ భ్రమ అంటావో సంశయం అంటావో దీన్ని నువ్వు నివర్తింప చేయవలసింది అన్నారు. అంటే పరమాత్మ చెబుతారు, ఉద్ధవా, అధికారి భేదం చేత జ్ఞానము కర్మ భక్తి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంతే తప్పిస్తే మోక్ష సాధనం కోసం నేను చెప్పాను వీటన్నిటినీ కూడా. ఇది భక్తి, ఇది జ్ఞానం, ఇది వైరాగ్యం, ఇట్లా దీంట్లో ఇది కర్మకాండ అని ప్రారంభించి విరక్తుల కోసం అని చెప్పబడింది జ్ఞానయోగం చెప్పాం. లోకంలో సుఖములను అనుభవించాలనే కోరిక కలిగిన వాళ్ళకి కర్మయోగం చెప్పాం. విరక్తి లేదు, అల్లానని అతిశక్తి లేదు, అట్లాంటి వానికి భక్తి యోగం చెప్పాం. దానిని అనుసరించి పరమాత్మయందు భక్తి శ్రద్ధలు కలిగే వైరాగ్యము ఎంతవరకు కలగలేదో అంతవరకు కూడా కర్మాచరణం అనేటువంటిది ప్రధానంగా చేస్తూ ఉండవలసిందే. అందులో
నిత్య నైమిత్తిక కర్మలనే వాటిని జ్ఞానప్రాప్తి కలిగి సమాధినిష్ఠుడయ్యే వరకు విడిచిపెట్టకూడనటువంటివే అని. స్వధర్మంలో ఉన్నటువంటి వాడు పవిత్రుడై స్వర్గాదులని కోరకుండగా కర్మాచరణం తాను శాస్త్రవిహితమైన కర్మాచరణం చేస్తే వాడికి స్వర్గ నరకం వాటితో ఏమీ సంబంధం లేదు. స్వధర్మమునందు స్థిరుడై ఉన్నటువంటి వాడికి నరకం అనేటటువంటిది ప్రాప్తించదు అని. పైగా ఈ లోకంలో స్వధర్మమునందు ఉంటూ ఉండేటువంటి వాడు పవిత్రుడై ఉంటే వాడు స్వేచ్ఛానుసారంగా తాను పొందవలసినటువంటి జ్ఞానాన్ని భక్తిని పొందుతూ ఉంటాడు. స్వర్గవాసులైనటువంటి వారైనా నరకవాసులైనప్పటికీ కూడా మానవ శరీర ప్రాప్తి కావాలి అని అనుకుంటారు. ఎందుకంటే పుణ్యపాపకర్మలు చేసేటటువంటి అవకాశం ఇందులో ఉన్నది కనుక. మానవదేహం అనేటటువంటిది భక్తి జ్ఞానముల చేత మోక్షాన్ని పొందడానికి ఉత్తమమైనటువంటి సాధనం. ఈ శరీరంలో ఆసక్తితో కూడుకుని ఉన్న మనుష్యుడైనట్లయితే వాడు స్వార్థమును మాత్రమే చూస్తాడు. వాడు మనుష్యుడైనటువంటి వాడు స్వర్గాన్ని మనుష్యలోకాన్ని కూడా ఏది కావాలి అని వస్తుతః కోరకూడదు. మనకి ఇవ్వవలసినదేదో పరమాత్మ ఇస్తాడు, దాన్ని అనుభవిస్తాం అంతే తప్పిస్తే నాకు ఇది కావాలి అని దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం ఏమిటండి? ఏది కావలిస్తే అది ఇవ్వదగిన వాడు మనకి ఏది కావాలో తెలియకుండా అంత మూర్ఖావస్థలో ఉంటాడా ఎక్కడైనా? అందుచేత జ్ఞానవంతుడైనటువంటి వాడు పురుషార్థ సాధకమైనటువంటి ఏదో మరణధర్మం అనే దోషం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరం పురుషార్థమును కలిగించడానికి మోక్షాన్ని కలిగించడానికి సాధనభూతము అని తెలుసుకున్నవాడే మోక్షం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఒక పక్షి చెట్టును నరికేస్తుంటే అక్కడ కూర్చోదు, అది విడిచిపెట్టి పారిపోతుంది. దాని మీద గూడు ఉన్నమాట వాస్తవమే. దాన్ని నరకడానికి వీళ్ళు వచ్చి 4 దెబ్బలు వేసేటప్పటికి ఆ కంపాన్ని చూసి అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటుంది. అట్లాగే నిత్యము అహోరాత్రములనేటటువంటివి ఈ శరీరాన్ని అంతకంతకు క్షీణింపజేస్తూ ఉంటాయి. ప్రతివాడు ఇవాళ నిన్నటి రోజు గడిచిపోయింది, వాళ్ళ కొత్త రోజు వచ్చేసింది రా అనుకుంటాట. 60 ఘడియల ఆయుర్దాయం కృష్ణార్పణం అయిపోయింది అని అర్థం అన్నమాట. పరమేశ్వరుని తెలుసుకుంటే శరీరమునందు స్పృహ ఇచ్చ లేకపోతే వాడు పరమానందాన్ని పొందుతాడు. ఎన్ని ఉపాయాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా దుర్లభమైనటువంటి ఉపాయాలు చాలా ఉన్నాయి. అతి సులభమైన ఉపాయం ఏంటి అంటే కర్మఫల పరిత్యాగం. అది వదిలిపెట్టేసి నువ్వు చేసే కర్మలని నీకేం బంధం ఉండదు. అందుచేత దాన్ని వేదభాష్యంలో చోట్లో చెబుతూ యజ్ఞం చేశాడు, కర్మఫలం వచ్చిందా లేదా అని. వస్తుంది. అయ్యా నిష్కామనయ్యా చేశాడండి, నిత్యానికి కూడా ఫలితం లేదని కొందరు మీమాంసకులు చెప్పారు. దాన్ని ఒప్పుకోలేదు. నిత్యానికి కూడా ఫలం ఉంది. లంపకాయ కొడితే పళ్ళు ఓడడం ఖాయం ఎవరికైనా సరే. అలాగే మంచి పని చేస్తే ఫలితం రావడం ఖాయమే. కానీ ఆ ఫలితాన్ని వీడు అపేక్షించనప్పుడు అది కర్మకు ఫలితం అవుతుందా? సోదరుడింట్లో పెళ్ళవుతోందని చెప్పి ఎంతో వైభవంగా చూద్దామని చెప్పి బట్టలు పట్టుకుని వెళ్ళాడు. వీడికి దైవ అనుగ్రహమో ఏదో దైవం చేత మొత్తం మీద ఇతను వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఇతనికి సన్మాన సభ ఏర్పాటు చేసి ₹1,00,000 ఇచ్చారు. ఈ వెళ్ళిన వాడికి ₹1,00,000 ఫలమా? వెళ్ళినందుకు తాను చేసిన పని సోదరుడు కూతురు వివాహం అని వెళ్ళాడు, అంతవరకే. ఈ ₹1,00,000 ఎక్స్ట్రా. అది ఇది ఫలం వచ్చి ఆనందిస్తే ఆనందించవచ్చు కాక వేరే విషయం. కానీ ఇది ఫలముగా ఉద్దేశించి ఇతడు చేయలేదు. కాబట్టి నిత్యకర్మలకు ఫలితం వచ్చినా అది ఫలం కాదయ్యా, ఎందుకు వీడు అపేక్షించలేదు కనుక అని సిద్ధాంతం చేశారు అక్కడ. అందుచేత ఈ మనుష్య శరీరాన్ని పొందిన తర్వాత దీనితో పొందవలసినదేది? నిత్యకర్మలు చేయకపోతే పాపాలు వస్తాయి కాబట్టి చేస్తున్నాం, అంతవరకే. ఫలితం వచ్చిందయ్యా, వస్తే అని ఉంటుంది అక్కడ. మరి దీనికి ఫలితం ఏమిటి? కర్మఫలాన్ని ఆశించినందువల్ల అనంటే చిత్తశుద్ధి కలిగి జ్ఞానము భక్తి యోగము ఇవన్నీ కలుగుతాయి. అవి అయితే అక్కడ కూడా ఓ ప్రశ్న వేశారు. ఈ జ్ఞానం కలిగేసి మోక్షం పొందేశాడు వీడు. ఈ ఫలితాలు చుట్టూ ఉండిపోయినాయి కదా, పాపమో పుణ్యమో ఏవో ఉండనివ్వండి అంటే అవి ఎవరు అనుభవిస్తారు అని. వీడిని గురించి ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మంచిగా చెప్పుకున్నవాడు మంచి ఫలాన్ని, చెడుగా చెప్పుకున్నవాడు చెడు ఫలాన్ని అనుభవిస్తారు అన్నట్టు సిద్ధాంతం చేశారు. కాబట్టి చచ్చిపోయిన వాడి గురించి ఎప్పుడు చెడు చెప్పుకోకూడదు. వాడి దగ్గర మంచి చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే జనాభా లెక్కల్లోంచి ఓ నెంబర్ తగ్గిపోయిందయా అని బాధపడి ఊరుకోవాలంతవరకే. వాడి చెడు మనకెందుకు? మనం అనుభవించవలసి వస్తుంది కనుక. సరే, ప్రకృతంలోకి వస్తే మనుష్య శరీరాన్ని పొందినటువంటి వాడు ఈ ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేసి మోక్షేచ్ఛతో దానికోసం ప్రయత్నం చెయ్యకపోతే వాణ్ణి ఆత్మహంత అన్నారు. వైరాగ్యవంతుడైనటువంటి వాడే కర్మల నుండి విరక్తి పొందేసేసిన వాడు అయినట్లయితే ఇంద్రియములను వశం చేసుకుని ఆ మనస్సును పరమాత్మ ఎందే లగ్నం చేసినటువంటి వాడై ఉండాలి అని. ఇలా ధారణ చేసిన మనస్సు యొక్క స్వభావం చంచలంగా ఉండడం అనేది. కాబట్టి జితేంద్రియుడై జితప్రాణుడై ఎట్టి పరిస్థితులలోనూ
ఏ అపేక్షను పొందకుండా మనోనిగ్రహం అనేటటువంటి దాన్ని సంపాదించాలి అని. దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే మాత్రం చాలా ప్రమాదం. మనోనిగ్రహం అనేటటువంటిది విద్వాంసులు చెప్పిన మాట ఏమిటంటే అది చాలా పెద్ద యోగమయ్యా అన్నారు. మనస్సును వెళ్ళకూడని పదార్థముల మీదకు వెళ్ళనివ్వకపోవడం అదో పెద్ద యోగం. వాడు ఒకసారి వచ్చి శాకుంతలం నాటకం దాన్ని బ్యాన్ చేయాలని వచ్చాడు పెద్ద నిషి. మా గురువుగారికి అన్ని వేదాలు వచ్చన్నాడు. ఏవేవో చెప్పుకొచ్చాడు. మీ గురువుగారికి వేదాలు వచ్చినో రాదో, వేదములంటే ఏమిటో నీకు తెలుసునో తెలియదో అలా పెట్టు, ఎందుకు బ్యాన్ చెయ్యాలి అని అంటే అమ్మాయిని అరణ్యంలో చూశాడు. తండ్రి గారి దగ్గర లేకుండా ఆమెను గర్భవతిని ఏర్పాటు చేశాడు. తర్వాత తీసుకెళ్ళకుండా వదిలేశాడు అని ప్రారంభించాడు. శాకుంతలం చదివావా అన్నాను. నాకు సంస్కృతం రాదండి అన్నాడు. ఓ 10 సార్లు శాకుంతలం చదువుకుని అప్పుడు ఈ మాటను నహి అగ్రాహ్యేషు వస్తుషు పౌరవాణం మనః ప్రవర్తతే అన్నాడు. ఓ మాట ఒకటి. మేం పొందకూడని వస్తువు మీదకి మా పురువంశీయుల యొక్క మనస్సు ప్రవర్తించదు. ఇది కాళిదాసు రాసింది కాదు, మూలంలోంచి దొంగతనం చేసి రాశాడు. అయ్యా, ఎవరైనా లోకంలో నా మనస్సు ఇతర పొందకూడని వస్తువుల మీద వెళ్ళదు అని ప్రతిజ్ఞ చేయగలరా? చేయలేరు. ఒకవేళ ఎవడైనా చేస్తే తన మనస్సుని గురించి చెప్పవచ్చు. తన మనస్సు కాదు ఇతను చెప్పింది, మా వంశం అలాంటిదయ్యా అన్నాడు. అందుచేత ఆ మనోనిగ్రహం అనేటటువంటిది చాలా పెద్ద యోగం. అటు ఎంత యోగం అతనిలో ఉండకపోతే, వారి వంశంలో అలవాటు చేయకపోతే ఈ ముక్క అనగలుగుతాడు? అట్లాంటి వాడు. అందుచేత దాన్ని నమ్మి ఎవ్వడూ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. కాబట్టి మన మనస్సు అనేటటువంటి దాన్ని ఒక తాడుగా చెప్పారు. ఈ తాడును మనం వదిలేస్తే ఆ గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి ఇంద్రియాలు. దీన్ని పట్టుకుని ఉన్నంత వరకు ఇంద్రియాలు మాత్రం మన వశంలోనే ఉంటుంటాయి. కనుక యోగి అయినటువంటి వాడు ప్రమాదం చేత ఎప్పుడైనా జుగుప్సితమైనటువంటి కర్మ చేస్తే ఆ పాపం ఎలా పోతుంది వాడికి? యోగశక్తి చేత పోతూనే ఉంటుంది. కాబట్టి ఇంకొక ఉపాయములు యోగసిద్ధి కలిగిన యోగం అంటే ఇక్కడ పరమాత్మ యోగం అని అర్థం, ఆసనాలేడు కాదు. ఆ పరమాత్మ యోగం ఎప్పుడైతే వీడికి లభించిందో దాని చేతనే పోతుంటాయి. మనస్సులో పరమాత్మను పెడితే పాపాలు అక్కడికి వెళ్ళి భస్మైపోతాయని కదా చెప్పుకున్నాం చాలాసార్లు. ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసింది అని చెప్పి శాస్త్రములు చెబుతున్నాయి కదా. అంటే వాళ్ళ అధికారాన్ని బట్టి చెప్పిన ప్రాయశ్చిత్తాలు. అంతే తప్ప యోగికి కూడా ఈ పాపాలు అంటుతాయి అనేటటువంటి మాటకి ఇక్కడ అంగీకరించము అని. కనుక కర్మయందు యోగులు ప్రవర్తించినప్పటికీ కూడా అది స్వాభావికమైన ప్రవృత్తి కాదు. ఈ కర్మ చేసి ఫలితం పొందాలి అనే ప్రవృత్తి లేదు వాళ్ళకి. శాస్త్రం చెప్పింది కనుక చేస్తున్నాం అయ్యా అన్న. అల్లా చేసేటప్పుడు ఏదైనా కొంచెం ఇంచుమించుగా చేసినప్పటికీ కూడా ప్రమాదం లేదు. ఇప్పుడు మనం భాగవత సప్తాహం చేస్తున్నాం. పుత్రకామ భాగవత సప్తాహం కరిష్యే అని సంకల్పం చెప్పామన్నా అనుకోండి, ఆ నియమాలు వేరు. కేవలం పరమాత్మ ప్రీతి కోసం చేస్తున్నాం, ఏదో చేతనైన నియమాలు పాటిస్తున్నాం. అట్లా ప్రాయశ్చిత్తాదుల విధులు లేవు అని చెప్పము, కానీ వీళ్ళకి మాత్రం కావయ్యా అవి అని. భక్తులైనటువంటి వారు భక్తికి అధికారులు ఎవరో వాళ్ళకే భక్తి కావాలి. పరమేశ్వరుని యందు బద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారలై కర్మల యందు నిర్విణ్ణుడే అంటే విసిగిపోయాడు పాపం అన్నమాట. అటువంటి వాడు దుఃఖాత్మకములైనటువంటి కామాల్ని ఎరుగున్నా కోరడు, ఒకవేళ వచ్చినా స్వీకరించడు. అది విశేషం అవుతుంది దగ్గర భక్తి మార్గంలో ఉంటే. శ్రద్ధాళు అయినటువంటి వాడు కేవలం భక్తి చేతనే సర్వము జరుగుతుంది అని ప్రేమతో కూడుకున్నటువంటి వాడు ఈ పరమాత్మను సేవిస్తూ ఉంటాడు. కనుక విషయభోగములు ఉన్నా వాటిని పైన చెప్పినటువంటి భక్తి యోగాన్ని అవలంబించినటువంటి వాడై ఆ పురుషుణ్ణి హృదయమునందు జాగ్రత్తగా భావన చేస్తూ ఉండేటువంటి వాడైతే వాసనలు కూడా పోతాయ్యా అన్నారు. వాసనలు పోవడం అనేటటువంటిది ప్రధానం. రోజు కాఫీ తాగాడా లేదా మనకి అనవసరం, శుభ్రంగా పేపాడు కాఫీ తాగేస్తుంటాడు, మనకేం అభ్యంతరం లేదు. ఆయన మళ్ళీ తెల్లవారేటప్పటికీ కాఫీ పట్టరాలేదేమిటి అన్నాడో పడిపోయాడు అన్నమాట. అవి వస్తే తాగుతాం, లేకపోతే మానేస్తాం. మంచినీళ్ళు ఉంటే అవే తాగుతాం, అవి అక్కర్లేకపోతే వచ్చినా తాగం. ఆ స్థితికి ఎదగాలి అని అలాంటి స్థితికో కనుక ఉన్నట్లయితే, పరమాత్మను హృదయంలో చూడగలిగినట్లయితే సర్వ సంశయములు ఛేదింపబడతాయి. అతడికి కర్మలేమీ ఉండవు, కర్మఫలాల్ని అనుభవించవలసిన అవసరమేమీ ఉండదు. ఆ భక్తియోగం కలిగినటువంటి పురుషునికి జ్ఞానము వైరాగ్యము క్రమంగా సంప్రాప్తములవుతాయి. శ్రేయస్సాధనాలను అవే చేకూరుస్తాయి. అవి లేవు అని వీడేం బాధపడక్కర్లేదు.
పరమాత్మ యందు భక్తి అనేది అది ఒక్కటి ప్రధానభూతమైనది. కర్మ దగ్గరికి వచ్చేటప్పటికి అధికారి భేదం ఉన్నది. ఈ భక్తి యోగం దగ్గరికి వచ్చేటప్పటికి అధికారి భేదం అనేటువంటిది లేదు. అందరూ దీనికి సమర్థమైనటువంటి వారలే. ఇదే కర్మాచరణం చేసుకునేవాడు వాడి పని పూర్తి చేసుకుని ఏదో ఒక క్షణం ఆ పరమాత్మను ధ్యానం చేస్తే వాడికి అది భక్తే. అందుచేత ఏదైనా కోరిగితే ఈ భక్తుడైన వాడు స్వర్గమేమిటి మోక్షమేమిటి అన్నీ కూడా నేను ఇస్తాను వెనకాల నుంచి అన్నాడు. అది పరమాత్మ యందు భక్తి ప్రధానం. ధీరులైనటువంటి వారు, ఏకాంత భక్తులైనటువంటి వారు నేను మోక్షాన్ని ఇస్తున్నానన్నా స్వీకరించరు. శాస్త్రి గారు చెప్పారు మధుసూదన సరస్వతుల వారి యొక్క చరిత్ర. అప్పుడప్పుడు వారిని ఉట్టంకిస్తూ ఉంటారు కదా. ఆ మధుసూదన సరస్వతి అన్నారు, నేను సమాధిష్టలో కూర్చోగలిగినటువంటి వాడినైనా నాకు మాత్రం ఏదో ఆ యమునా తీరంలో పరిగెత్తుంటే ఓ నల్లని తేజస్సుందయ్యా. నల్లని తేజస్సుట ఎవరండి? కృష్ణ పరమాత్మే అవుతాడు. ఆ కృష్ణ పరమాత్మ అనేటువంటి దాని యందు లగ్నమైపోతోంది మనస్సు అన్నారు. సమాధిష్ట తెలుసుంటే ఆయనకి అద్వైత వేదాంతంలో పరినిష్ఠితమైన గ్రంథానికి దానిపైన గ్రంథాలు లేవు. అటువంటి గ్రంథాన్ని రాసి కూడా అప్పుడు చెప్పింది ఏమిటయ్యా అంటే ఆ భక్తి మార్గంలో కనుకనే భక్తి రసాయనం అనే గ్రంథం రాశారు. భక్తి ఒక రసము అని నిరూపించినటువంటి వాడు ఆయన. సరే, ప్రకృతంలోకి వస్తే నైరపేక్ష్యం అనేటటువంటిది ప్రధానమైన నిశ్రేయ సాధనం. ఇది కావాలి అనే విషయాన్ని మర్చిపోవాలి. ఏది వస్తే దాన్ని స్వీకరిస్తాడు, అవసరమైతే. అది కూడా నిష్కామ భక్తుడైనటువంటి వాడు వాడికి పరిపూర్ణమైనటువంటి పూర్ణ భక్తి సిద్ధిస్తుంది అని. ఇలాగా ఏకాంత భక్తులైనటువంటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి గుణదోషాదుల వల్ల వచ్చేటటువంటి దోషాలు వాళ్ళకేమీ సంక్రమించవయ్యా అని మీరాబాయికి విషం ఇచ్చేశారు వాళ్ళు. తాగేసింది ఆవిడేం అవ్వలేదు. విగ్రహం నిలబడిపోయింది, కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం. పరమాత్మ చూసుకుంటాడు ఇవన్నీ. అయితే అంతటి భక్తి కావాలి. అంతటి భక్తి వచ్చే వరకు నేను కూడా విషం తాగేస్తానో లేదా మరో పని చేస్తానో సిద్ధపడితే లాభం లేదు. ఉద్ధవ లోకంలో ఉండే మనుష్యులందరూ కూడా నేను చెప్పినటువంటి ఆదేశాలని పరిపాలన చేస్తున్నమాట నిజమే. అయితే కాలమాయాది సంబంధము లేనిటువంటి పరబ్రహ్మ పదాన్ని నేను చెప్పిన ఆజ్ఞలను పరిపాలన చేస్తూ ఉంటే పొందుతారు అన్నారు. ఆజ్ఞలను పరిపాలించడం అనేది కర్మ. కర్మ మార్గంలో పెడితే ఎట్లా పొందుతారు? నకర్మణ అని చెబుతోంది కదా శృతి. అనంటే నిష్కామనతో చేసేటప్పుడు అదే ఏ మెట్టు మీదకి ఎక్కించాలో అట్లా 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 తీసుకుపోతుంది. మనమేం ప్రయత్నం దానికోసం చేయనక్కర్లేదు అని. చెడు దగ్గరికి మాత్రం మనోనిగ్రహం ప్రధానం. ఆ చెడు దగ్గరికి మనస్సు వెళ్లకుండా చూడడం మాత్రం అవసరం. ఇది శ్రీమద్భాగవతే ఏకాదశ స్కందే 20తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణ అరవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీ భగవానువాచ ఏతాన్మథుతో హిత్వా భక్తి జ్ఞాన క్రియాత్మకాన్ క్షుద్రాన్ కామాంశ్చరైః ప్రాణైర్జుషంతః సంసరంతితే. ఇలా కాకుండా వారిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అనంటే మాత్రం వాళ్ళు సంసార బంధాన్ని పొందుతూనే ఉంటారు అని. తమ తమ అధికారంలో ఎంతవరకు వాళ్ళకి నిష్ట ఉన్నదో, అంటే తమ అధికారాన్ని చూచుకున్న వాళ్ళే ఎంతవరకు తాము చేయాలో దానిని చేస్తే అది గుణం. తద్విపరీతం దోషం. ఇది గుణదోషముల యొక్క నిర్ణయం. అధికారి భేదం చేత కల్పింపబడినటువంటి గుణదోషాలు వస్తు స్వభావానికి సంబంధించినవి కావు. షుగర్ రోగం ఉన్నటువంటి వాడికి పంచదార పనికిరాదు అన్నా, మామూలుగా ఉన్నటువంటి వాడికి పంచదార కావాలి అన్నా. ఇప్పుడు పంచదార మంచిదా చెడ్డదా? వీడిని బట్టి వాడిని బట్టే తప్ప దానికి స్వభావజత అది గుణము మోసము అనేటువంటి మాట లేదు దానికి. అలాగే సర్వ వస్తువులు సమానములైన వస్తువు యొక్క యోగ్యత్వాయోగ్యత్వములను కూడా పరిశీలన చేసుకోవాలి. దాన్ని బట్టి శుద్ధి అశుద్ధి అనేవి ఏర్పడతాయి. వ్యవహారం కోసమనే గుణదోషాలు అనేటువంటిది ఏర్పాటనమాట. దానికోసం మందబుద్ధులైనటువంటి వాళ్ళు కేవలం కర్మే పరమార్థము అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి మనవారి రూపములలో కర్మకాండ యొక్క మార్గాన్ని వారికి ఉపదేశించారు. భగవద్గీతల్లో కూడా నా బుద్ధిభేదం జనయేత్, కర్మ చేస్తూ ఉండి అదే పరమార్థం అనుకుని ఇందాక లోకల చెప్పుకున్నాం ప్రాచీన బర్హి యొక్క చరిత్ర. వాడికి మొత్తం దేశమంతా భూమంతా కూడా దర్భలతో పరిచేశాడు. వాడికి ఆ కర్మయోగం యొక్క స్వరూపం ఎట్లాంటిదో, కర్మ యొక్క స్వరూపం ఎట్లాంటిదో చెప్పాలి. అంతే తప్ప అసలు ఆ జ్ఞానాన్ని పొందే అధికారం లేని స్థితిలో ఇప్పుడే వాడు కర్మకాండలో 1వ క్లాసులోకి వచ్చాడనమాట. అలాంటి వాడిని కర్మల వల్ల ఏం లేదురా అని. అక్షరాలు నేర్చుకుంటే ఏమొస్తుందిరా? అక్షరాలు నేర్స్తే అయిపోయింది ఏంటి అంటే అక్షరాలు నేర్చుకోడు. మా తాత అక్షరాలు ఎలాగా రావు నీకు అని చెప్పి దస్తావేజులు రాయడం నేర్చుకోమన్నారు మా తాతగారిని వచ్చేటవాడు. అక్షరాలు రాకుండా దస్తావేజులు ఎలా రాయడం సంభవిస్తుందన్నమాట. అధికారం ఒకటి వచ్చాక ఆ అధికారాన్ని సంపాదించుకోవాలి అని. ఓ ఉద్ధవ, ఆ వస్తువులని సమానమైన బ్రహ్మాది స్థావరాంత ప్రాణులందరూ కూడా
ఆయా పరిస్థితిని బట్టి పంచభూతాలు ఇవన్నీ కూడా కారణభూతములైనటువంటివి, కార్యభూతములైనటువంటివి కూడా గుణదోషములనే స్వభావ సిద్ధములు కావు వాటికి అని. కనుక ఇవన్నింటినీ నియమనం చేయడం కోసం ధర్మాదులు పురుషార్థములు సిద్ధించడం కోసం అని చెప్పి వర్ణాశ్రమాదులు ఇలా ఒక విభాగం చేశాం. వాడు కుర్రవాడైనప్పుడు చదువుకోవడం మానేశాడు అనుకోండి, ఇప్పుడు నేను చదవాలేనంటే విషయం అక్కడ ఉంటే ఎంత గ్రహించి చెప్పగలుగుతున్నానో చూస్తున్నారు కదా. ఓ శ్లోకం వల్లించమంటే నా వల్ల కావటం లేదు. ధారణ యోగ్యత లేదు, గ్రహణ యోగ్యతే ఉన్నది. ఇప్పుడు బాలస్థితిలో ధారణ యోగ్యత ఉంటుంది, గ్రహణ యోగ్యత ఉండదు. కాబట్టి వాడిని అర్థంతో సంబంధం లేకుండా వల్లించు కుర్రవాడా అని చెప్పి చూపెట్టాలి అని. ఆ వయోభేదం లేదా అవస్థాభేదం వీటి చేత ఇప్పుడు నేను వల్లిస్తాను అంటే 3 రోజులు వల్లించినా ఓ శ్లోకం రాకపోతే ప్రయోజనమే ఉన్నది. ఆ రీతిగా అవస్థాభేదముల చేత వీటిని చెప్పారని తప్పిస్తే అంతకు మించి ఏమీ లేవు. లోకంలో దేశకాల వ్యవస్థతో చూసి తండులములున్నాయి బియ్యములు. అవి గుణమా దోషమా? ఏకాదశి నాడైతే దోషం, ద్వాదశి నాడైతే గుణం. ఇంతే చెప్పాలన్నమాట, అంతకంటే ఏం లేదు. దేశముల మధ్యంలో కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడో ఆయన యొక్క స్థితి కలుగుతుందో, లేదా కృష్ణ మృగము ఎక్కడ సంచరిస్తుందో అని ఎత్ర మనుస్మృతిలో చెప్పారు ఆ మాట. లేడీ సంచరించే ప్రదేశాలు అంటే ఏవి అన్నారు. ఆసేతు సీతాచలమును మిగిలిన స్థలాల్లో కృత్రిమంగా ప్రవేశించవచ్చు తప్పిస్తే సహజమైనటువంటి లేడీ యొక్క ఉత్పత్తి లేదుట. ఆ కృష్ణసార మృగం సంచరించే ప్రదేశం అంతా పవిత్రమైనది అన్నారు. ఆ తర్వాత అది లేకపోతే అశుచి ఆ ప్రదేశం. అట్లాగే కేకటాది దేశములున్నాయి. ఏదో నాహం కళింగాం జగామ అంటారు మహాభాష్యంలో పతంజలి. కళింగ దేశానికి దేవతా దర్శనం కోసం అని వెళ్ళాలి తప్ప ఇతర ఆఖరికి డబ్బు సంపాదించేందుకు కూడా ఆ దేశానికి వెళ్ళకూడదు అని పెడితే పాపం. ఇలా ప్రారంభించి చెప్పారు. ద్రవ్య సంపత్తి ఉన్నప్పుడు ఆ కాలము చక్కనైనటువంటి పూజ పరమేశ్వరుని గురించి యాగం చేయడానికి శుద్ధం. ద్రవ్య సంపత్తి లేదు, అప్పుడేం చేయాలి? నమస్కారం పెట్టడమే చేయగలిగింది ఏం లేదు. మహాశివరాత్రి ఇవాళ అన్నాడు, దేశమంతా ఏదో ఉత్పాదం వచ్చి కొట్టుకుపోతోంది. ఈశ్వరుడికి అభిషేకం చేయాలి, పాలు పట్టడంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? అట్లా ద్రవ్య కాలముల మధ్యంలోకి వచ్చేటప్పటికీ పూర్వభాగం పొగటి భాగంలో భోజనాత్ పూర్వమే సర్వకర్మలు చేయాలి, అది శుద్ధమైనటువంటిది. ద్రవ్య సంపత్తు లేనిటువంటి వాడున్నాడు, వాడికి ఈ సూతకాది కాలములు ఇలాంటివి అవి అశుద్ధం. వస్త్రాదులు అనేటువంటి వాడికి శుద్ధి ఉన్నది. ద్రవ్యం ఏదైనా సరే నీళ్లతో కడిగితే శుద్ధవుతుంది. మూత్రం దాని మీద పడితే. అట్లాగే ఈ మధ్యకాలంలో తేనె మద్యం సీసాల్లో పూసం వేస్తున్నారు. మద్యం సీసా అనేటువంటిది ఎప్పుడైతే దానికి తగిలిందో ఈ పదార్థం అంతా పారపోయడానికి తప్ప తినడానికి కూడా పనికిరాదు శాస్త్ర ప్రకారం చెప్పవలసి వస్తే. సురాభాండం ఎన్నిసార్లు గంగలో ముంచినా అది సురాభాండమే. ఓసారి దాన్ని స్పర్శ అయింది అనంటే ఈ శుద్ధమా అశుద్ధమా అనే సంశయం వచ్చినప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? బ్రాహ్మణుడైనటువంటి వాడి చేత తెలుసుకోండి అన్నారు. అందుకోసమే ఏకేజాస్పృచ్ఛరయాగం సో బ్రాహ్మణా అని వారిని చెబుతూ మహాత్ములైనటువంటి వారు వాళ్ళకి ఏ విధమైనటువంటి అలూక్షా ధర్మ కామాసు లోభం లేకుండా వాళ్ళు చెబితే అప్పుడు ధర్మం అవుతుంది. వాళ్ళు ఎందుకు చెప్పడం నేను చెప్పకూడదా? ఏం లేదురా, వాళ్ళు నిరంతరము ధర్మచింతన చేస్తూ ఏది ధర్మమో దానిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఊహలో ఇది ధర్మమో అని అనిపిస్తే అది ధర్మమే వస్తుంది, వాళ్ళ నోట్లోకి వచ్చేది ధర్మమే. ఎలా అయితే వశిష్ఠ మహర్షి చిరాయురస్తో అనేటప్పటికీ మార్కండేయుడికి దీర్ఘాయుర్దాయ అని బ్రహ్మదేవుడు కూడా కల్పించవలసి వచ్చిందో వాళ్ళ వాక్యం అది అక్కడ ధర్మాన్ని శుద్ధిని కలిగింపచేస్తూ ఉంటుంది అని. ఆ తర్వాత ఈ వస్త్రాదులకు శుద్ధులు కలిగేటప్పటికి ఈ విషయం ఈ సంశయం వచ్చినప్పుడు పెద్దవారిని రగమన్నారు. పెద్దవారంటే నిరంతర ధర్మ చింతన కలిగినటువంటి వారు. వాళ్ళ బుద్ధి ఎప్పుడూ శుద్ధినే చెబుతుందన్నమాట. ప్రోక్షణాది సంస్కారములు చేస్తే పుష్పాదులు శుద్ధి పొందుతాయి. అలానే పుష్పం అంటే కింద పడిపోయిందండి, దీన్ని ఏం చెయ్యాలి? నీళ్లలో ముంచి 4 సార్లు జాడించేయంటే పూజ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఉండదు దాని రూపం. కాబట్టి ఏం చెయ్యాలి? అదే పుష్పం ఉండకూడని ప్రదేశాల్లో పడితే వదిలిపెట్టేయడం తప్పిస్తే నీళ్లు చల్లినా సరిపోద్ది దానికి. అట్లా లేదు, అవగ్రహణం చేశాడు, బుట్ట పట్టుకొస్తూ ఒక్కసారి అని వాసన చూసేసేటవాడు. ఇంకా ఆ పుష్ప పుట్టంతా కూడా పక్కనెట్టవలసిందే తప్ప ఏం చేయగలిగింది లేదు. సో అశుద్ధమైపోయిందనమాట. అలాగే దశాహాది కాలాలు ఆ సమయంలో నేను లక్షపత్రి పూజ చేద్దాం అనుకున్నానండి, మరి ఇలా ఏదో అభ్యంతరం అంటున్నారు వీళ్ళు, దానికేమి నేను చేసేస్తానన్నాడు. నువ్వు ఇలా చేస్తావు, గుడికి రాంగణంలోకి రావడానికి అధికారం లేదు నీకు. ఆ కారణం చేత ఈ శుద్ధులు అనేటువంటివి అది ఆ కాలం అశుద్ధం.
అది తద్విపరీతమైతే శుద్ధి. అదే అన్నం ఉన్నది, ఆహారం, ఇది ఎప్పుడు వండారయ్యా అన్నారు. 3 రోజులు అయిందండి వండి ఫ్రిడ్జ్లో పెట్టేశామన్నారు. ఏదైనా పెట్టుకెళ్ళి వీధిలో పారై కుక్కలకేను, అది ఎవరు మానవ మాత్రలు తినకూడదు, పరిదూషిత అన్నం అశుద్ధం. అదే పొద్దున్నే వండామండి, ఓ శుద్ధం. అట్లా ఎవరు ముట్టుకోకూడదో, ఎవరు ముట్టుకోవచ్చో, ఎవరు దాన్ని వాడితే శుద్ధవుతుందో, ఎవరు వాడి దానిదే అశుద్ధవుతుందో, ఈ విధమైనటువంటి స్వరూపాలు చెప్పారు. అలాగే నిన్నటి రోజున సత్యనారాయణ వ్రతం చేశాం. ఇవాళ ఉత్తరం వచ్చింది. ఇప్పుడు 3 రోజుల క్రితం నీకు మా ఇంట్లో అబ్బాయి పుట్టాడయ్యా అని ఆయన రాశాడు. ఇవాళ తెలిసింది నిన్న చేసిన సత్యనారాయణ వ్రతం సిద్ధించిందా లేదా అంటే, దశాహాజ్యాశౌచములు తెలిస్తే అశుద్ధి, తెలియకపోతే శుద్ధే, దానికేం సంబంధం లేదు. సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్లే అని చెప్పారు నిర్ణయం. అందులో ఏమీ ఇబ్బంది లేదు. అంతేకాదు, ఇంకా ధర్మశాస్త్రం లోపలికెడితే కొన్ని కార్యాలు ప్రారంభించిన తరువాత ఇవి తెలిస్తే ఏం చెయ్యాలి అన్నారు. కర్మకాల శుద్ధి అని, ఆ కర్మ పూర్తి చేసే వరకు నీకు ఆ శౌచం అంటదురా నాయనా అని చెప్పారు. అది సమయ భేదాలున్నాయి. సరే, పీఠములు, వస్త్రాలు ఇలాంటివి ఉన్నాయి. వీటిని ఏం చెప్పాలి? అమేధ్యలిప్తములు అయినాయి, అమేధ్యం పూసింది దాన్ని. ఇప్పుడు ఏం చెయ్యాలి? కర్ర చెక్క అయితే పైభాగం చెక్కేయి అన్నారు. వస్త్రం అయితే దాన్ని చక్కగా ఉప్పు నీళ్లు మొదలైన వాటితో ఉతికేయి అన్నారు. వాసన పోతే శుద్ధి, వాసన పోలేదా అశుద్ధి అనని. ఈ గంధం ఇలాంటివన్నీ కూడాను. ఆ బ్రాహ్మణుడైనటువంటి వాడు స్నాన దాన తపఃప్రవృత్తులైనటువంటి వాడి చేత దేహశుద్ధిని మనశ్శుద్ధిని కూడా సంపాదించుకోవాలి. మనశ్శుద్ధి స్నానాలు చేస్తే వచ్చేది, అంతఃశుద్ధి పరమాత్మను భావన చేస్తే వస్తుంది. కనుక ఏ కార్యం ప్రారంభం చేసినా పుండరీకాక్ష పుండరీకాక్ష అని నెత్తిమే చల్లుకున్నాడు. దానివల్ల మనశ్శుద్ధి అయింది, స్నానాదుల చేత దేహశుద్ధి అయింది అని. ఇట్లా అన్ని కర్మలు కూడా. అలాగే గురుముఖముల చేత చెప్పబడిన పరిజ్ఞానంతో కూడుకున్న మంత్రం అయితే శుద్ధం, పుస్తకం చూసి చదివే మంత్రం అయితే అశుద్ధం. గురూపదేశం లేకుండా పుస్తకాల్లో గుప్తా గారి పంచాంగంలో బోర్డు మంత్రాలు ఉన్నాయి. అవి అనుకుని నిజం అనుకుని జపం చేసేసేస్తే ఎన్ని అక్షరములున్నాయో అన్ని గాడిద జన్మలు ఎత్తవలసి వస్తుంది అని చెప్పింది శాస్త్రం. గురూపదేశం లేకుండా చేసేది అని. ఆఖరికి శంకర భగవత్పాదులు స్తోత్రాలు రాసు కూడా చివరిని గురూపన్యస్తం తద్భువి అన్నారు. ఆయన ఎవరో పెద్దవారి చేత ఉపదేశం పొంది మరీ చేసుకో అని. అందుచేత దేశకాల ద్రవ్య కర్తృ మంత్రాదులు అన్నీ కూడా అవి పవిత్రమే. ఆ మహాత్ములు ఇది ఇందుకు చెయ్యాలి అని చెప్పినట్లయితే, మహాత్ములు ఇది ఎందుకు అని చెప్పకుండా ఇక్కడ ఏదో మంత్రం కనపడిందండి, దీంతో ఈ ప్రయోగం చేస్తానయ్యా అన్నాడు. వీడి ఎదురు దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇంకోటి కాదు. అశుద్ధత్వాత్ అని. అలాగా గుణము కూడా ఒక్కొక్కప్పుడు దోషమే, దోషము కూడా ఒక్కొక్కప్పుడు గుణమే. కనుక ఆపత్ సమయంలో ప్రతిగ్రహం చేయడం గుణం. ఆపత్ సమయం తీరిపోయిన తర్వాత ఇది బాగానే ఉంది, రోజు పెడితే 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని మరెవరో చెబుతుంటారు. కారు మీద పెడతాట ఇంటి దగ్గర నుంచి చుట్టూ బొట్టు కట్టుకుని. ఆ తర్వాత ఆ కారులోనే వేషం మార్చేస్తాడు, గోచిగొడ్డు పెట్టుకుని. ఆ కారు వెళ్ళిపోతుంది, వీడు ఇక్కడ దిగిపోయి కూర్చుంటాడు భిక్షాటనకి. సాయంకాలం అయ్యేప్పటికి 1000-2000 వచ్చేస్తుంది. అది పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ మేడ కట్టుకుని కారు కొనుక్కునే స్థితికి వచ్చి కూడా నువ్వు ప్రతిగ్రహం చేశావు అని అంటే ఆ ద్రవ్యం అంతా విషం. మరో మాట కాదు ఇంక వారు చెప్పింది. అలా ప్రతిగ్రహం చేసిన ద్రవ్యం విషస్వరూపము అన్నారు. కనుక అనాపది, అదే ఆపత్తు లేనప్పుడు దోషం. ఆపత్తు వచ్చినప్పుడైతే ఎవడు కనపడితే వాణ్ణి విశ్వామిత్ర స్వమాంసం భుంక్తే అన్నారు. ఆ ఆకలి కరువు వచ్చేసింది లోకానికంతకీ కూడా. మాంసం ఉంది, ఎక్కడ దొంగతనంగా ప్రవేశించాడు పైగా ఆ బోయవాడి ఇంట్లో. అది కూడా తోక మాంసంట. ఇదేమిటయ్యా మహర్షి, ఈ పుచ్చ మాంసం నువ్వు తింటానంటే ఎట్లాగా అన్నాడు. ఇది ఆకలి స్వరూపంలా పట్రా అన్నాడు. అట్లా పరధర్మం అనేటటువంటిది గుణమైన తనకు దోషం. వెండి, శుద్ధమైన వెండి అయ్యా ఎవరైనా, లేదా శుద్ధమైన ఇనుము మంగళసూత్రం చేయిస్తారా, ఉంగరం పెట్టుకుంటారా? లేదా మిక్సర్ అయిపోయినటువంటి ఏదో రాగి ఇలాంటి దోషాలు ఏవో కలిసిపోయినటువంటి బంగారం అయినా సరే దాంతో చేయను ఆయన అంటాం. అట్లా ఇతర ధర్మం అనేటటువంటిది, ఇతరులకు విధింపబడిన ధర్మాన్ని తాను పాటిస్తే అది దోషం. తనకు చెప్పినటువంటి ధర్మం ఎంతవరకు శక్యమైతే అంతవరకు దాన్ని ఆచరించడం అనేది గుణం. సురాపానాదులు పొందడం అనేది అందరికీ దోషమే. ఎవరికి దోషం? ఇంతవరకు చెయ్యని వాడికి. వాడు అసలే పతితుడు, వాడికి సురాపానం చేస్తే ఇంకొచ్చే దోషమే ఉంది. కనుక నేల మీద పడిపోయిన వాడిని కింద పడేయంటే ఇంకేం పడతాడు వాడు? కనీసం పీట మీదైనా కూర్చుంటే కిందకి దోస్తే పడిపోయాడయ్యా అని చెప్పవచ్చుంటా. అదే లేనిటువంటి వాడికి, వీడు పతితుడు అవకండగా ఉన్నటువంటి వానికి ఒక్క చుక్క నోట్లో పడినా దోషమేట. ఏమిటి అనంటే దాని స్వభావం.
ఇదే పూర్వమే అదే చెప్పారు వారు అన్నమాట. ఇది నేల మీద పడుకున్నవాడు పడిపోవడం అనేది ఉండదు కదా ఇంకా అన్నారు. అట్లా మనుష్యులకు కళ్యాణకరమైనటువంటి ధర్మం ఏమిటయ్యా అంటే విషయముల నుండి విముక్తుడవడము అనేది. ఈ విషయములనేవి మంచివి అని అనుకుంటుంటారు, కానీ సిద్ధపురుషులు దాన్ని అంగీకరించరు. వాళ్ళకి వీటి మీద ఆసక్తి ఇది ఉండదు. కనుక భోగ్య బుద్ధి కలుగుతుంది అవి చూస్తుంటే. ఏ పదార్థమైనా లోకంలో దెబ్బలాటలకు కారణం ఏమిటి? ఇదిగో ఈ దండ బాగున్నది అని కొత్తగా పట్టుకొచ్చి అక్కడ పెట్టారు, దీన్ని పట్టుకుపోవాలి, దానికేసే చూస్తాడు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చూసినప్పుడల్లా అనిపిస్తోంది కదా, 10 సార్లు చూసేటప్పటికీ విషయ సంఘం ఏర్పడుతుంది. ఇది మనం తీసుకుంటే సంపాదించుకుంటే బాగుండును. అయ్యా ఇలాంటి మాల ఎక్కడైనా తయారు చేశారా అండి? అంతే. ముందు ధర్మబుద్ధిగానే అడిగాడు. తర్వాతకు వచ్చేటప్పటికి అది ఎక్కడా లేదండి, మేమే తయారు చేయించాము, ఇది స్పెషలు, ఇంకెక్కడే ఉండదు అది అని. అలాగా అయితే దీన్ని కొట్టేయడం. అలాగా ఈ విషయాసక్తి అనేది కామాన్ని రేపింది. కామం అనేటటువంటిది అది లభించకపోతే క్రోధం వచ్చింది. క్రోధంతో చేసే పనులు తర్వాత ప్రారంభమవుతున్నాయి. అసలు చూడడం అని గొడవ లేదు అని. కార్యాకార్య స్మృతి, ఇది చెయ్యవచ్చు చెయ్యకూడదు అనేటటువంటి భావన నశించిపోతుంది ఏనని. అయితే ఉద్ధవ, ప్రాణ తృప్తిని కలిగింపచేసేటటువంటిది ఏది ప్రపంచకంలో అని అంటే పరమాత్మ హృదయంలో నివసించడము అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఎరగరు. ఈ కామాదులకు లోబడి ఉంటుండేటటువంటి వాళ్ళు. స్త్రీ గుణమా దోషమా? స్వభార్య అయితే గుణం, అది కాకపోతే దోషం. పరభార్య పక్కలేదు. కన్యకలను వరిస్తానన్నా దోషమే వీడి యొక్క యోగ్యతను అనుసరించి. అదే ఈవిడ ధర్మమునకు ఉపకరించనిదైతే కన్యను వరించడం దోషం లేదు అని వారు చెప్పినటువంటి రెండో వివాహం చేసుకోవడానికి కొన్ని నిమిత్తాలు చెప్పారు వారు. అది కాదయ్యా పతితుడు అవుతావు జాగ్రత్త అన్నారు. ఆ నిమిత్తములు ఉంటే అప్పుడు తప్పులేదు అన్నారు. అంతేగాని పూర్వంలాగా ఎంతమందిని అయితే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అనేటటువంటి మాటను శాస్త్రం ఎక్కడ అంగీకరించలేదు. మరి రామచంద్రుడు ధర్మస్వరూపుడై అవతరించాడు కనుక ఏకపత్ని వ్రతము అని అవలంబించాడు ఆయన. ఆ తర్వాత ఈ విధంగా నా యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని మాంసభక్షణం ఉన్నది, కోరికున్నది, యజ్ఞాలు చేసి అందులో తినండయ్యా అన్నారు. పరమేశ్వరుడికి సమర్పించి అందులో తినండయ్యా అన్నారు. అట్లా కాకుండా కేవలం నా కోసం తింటాను అని అంటే కృష్ణార్పణం. అది తినమ అభిప్రాయం కాదు. నేను కోరికుంటే చెయ్యి ఆ పని అని. కోరిక లేనప్పుడు చేయక్కర్లేదు. ఆవశ్యకముగా చేయవలసినటువంటి విధులున్నాయి కొన్ని, ఆ విధి ప్రకారం చేస్తాం. అట్లా కాకుండా స్వర్గాది సుఖముల కోసమని పితృదేవతల్ని భూతపతుల్ని వీళ్లతోటి యాగాలు చేసి ఆ తర్వాత స్వప్నంతో సమానమైందయ్యా పరలోకము అన్నారబ్బా. ఆ ఒక్క మాట చాలు మొత్తం భాగవతానికి హృదయానికి పట్టుకుంటే. పరలోక సుఖములనేవి ఇక్కడ బ్రహ్మదేవునికి ఒక త్రుటి కాలం కలిస్తే ఇక్కడ 5 మాసముల కాలం గడుస్తుంది అని. ఆ లెక్కలో పైలోకాల్లో ఉంటుండేటటువంటి కాలపరిణామం చాలా గొప్పది. దివ్య వర్ష సహస్రైన వర్ణిస్తూ ఉంటారు కదా. అటువంటి సుఖాలు అక్కడ ఉంటుంటే ఇక ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అమృతం తాగుతాడు, రంభా జప్సరకాంతలు, స్వర్గ సుఖాలు, కల్పవృక్షం, కామధేను, ఏం కావాలంటే అది వస్తుంది. ఇంకా బ్రహ్మలోకంలోకి వెళితే నువ్వు అసలు మనసులో ఏదనుకుంటే అది అక్కడికి వచ్చేస్తుంది. కల్పవృక్షం దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఇన్ని చెప్పి అదంతా ఒక కళ్ళలాంటిది నాయన అన్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పే భాగవతంలో చెప్పిన మాట అది ఒక కళ, స్వప్న సదృశం పరలోక సుఖం అని వారు చెప్పిన మాట. ఆ పరలోక సుఖాన్ని ఎందుకురా ఆశిస్తారు హృదయంలో? వాటిని సంకల్పించి మనం యాగాలు యజ్ఞాలు పూజలు చేస్తే వర్తకుడు వ్యాపారం చేసినట్టే, అంతకంటే తేడా ఏం లేదు కదా. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, జ్ఞాన మార్గానికి ప్రయత్నం చేస్తున్నావా అనేది చూచుకోవాలి అని. మహాగృహస్థులు అవుతా ఉంటారట. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. ఉంటే అది ఎట్లాంటిది అంటే పుష్పితములైన వాక్కులు అనని. వేదాల్లో ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, చేసేయి. చేసేసాం. రావణాసురాదులు చేసిన పనిది, ఫలం వచ్చింది, రాలేదని లేదు. కానీ జ్ఞానమునకు మనుష్య శరీరం ఎత్తినందుకు పొందవలసినదేది పరమపురుషార్థమైనటువంటి మోక్షం, శాశ్వతానందం.
దానిని అంటే ఫలం మామిడి పండు చెట్లో విత్తనం పాతే మొక్క వచ్చింది, ఎందుకురా ఇక్కడ పాతావు అంటే మంచి తీపి పళ్ళండి ఇవి అన్నాడు. అది పుష్పం వచ్చింది మధ్యలో ముందు, తర్వాత చిగురు వచ్చి ఏదో దాంట్లోంచి పిండి వస్తుంది. ఆ పుష్పం వచ్చేటప్పటికే అయ్య బాబో ఎంత ఫలం వచ్చిందో, పువ్వులు కోసుకురారా అన్నాడు. ఏమైపోయింది ఫలం? ఆ పువ్వుల్ని కోసుకురావడమే పుష్పితాం వా జామిమాం పుష్పితాం వాచం అని చెబుతారు. ఇది పుష్పస్వరూపమైనటువంటిదే, అంతే తప్పిస్తే వాస్తవమైన ఫలం కాదు, అసలు ఫలం అది. అంతవరకు అట్టే పెడితే పుష్ప ఫలము అనుభవిస్తాడు, కానీ ఇది ఫలం కాదు వీడి దృష్టిలో. ఛాయను అనుభవిస్తాడు, ఇంటి ముందు బాతుకుంటే ఛాయ ఉంటా, మరి ఛాయను అనుభవించాడు. ఫలంలో మాత్రం ఏ కొంచెము లోపం లేదు. ఇప్పుడే కోసేస్తే కృష్ణార్పణ, అది దాని యొక్క స్వరూపం. అందుచేత లౌకిక పారలౌకిక ఫలముల యందు దృష్టి అనేటటువంటిది విడిచిపెట్టాలి నాయన. ఏదో అక్కడికి వెడితే స్వర్గంలో గెడతాం, పెద్ద పెద్ద గృహస్థులం అవుతాం, 10 మంది పిల్లలు కనేస్తే ఈ ఊళ్ళో సగం భాగం మనం ఆక్రమించేయచ్చు కదా, డబ్బు వస్తోంది ఆక్రమించేయచ్చు కదా. ఈ ఆక్రమించేసి పోనీ ఏమైనా ఓ చిటికెడు మట్టి కూడా పట్టుకెడతాడా ఎక్కడికైనా? ఓ చిటికెడు అంగుళం ప్రదేశాన్ని పట్టుకెళ్ళగలుగుతాడా ఎక్కడికైనా? అది లేదు. కాబట్టి దీన్ని పుష్ప సదృశము అని పిలిచారు. మంత్రదృష్టులైనటువంటి ఋషులు పరోక్షవాదులుగా చెబుతుంటారు. పరోక్షవాదమే మాకు చాలా ప్రీతిప్రదమైనటువంటిది అని కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఒక్కొక్కదాన్ని వివరణ చేస్తే ఇంకా చాలా ఉన్నది. పరోక్షవాదం అంటే ఏమిటి అంటే ఏం లేదు, పరబ్రహ్మానంద సుఖం అన్నది చెబుతూ సంటి పిల్లవాడికి బెల్లం ముక్క దండమే ప్రయోజనంలాగా చూపిస్తే వాడు ఎలా ప్రసరిస్తాడో, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చింది అన్నాం, చూశాం వచ్చింది, ఆ కర్మ చేస్తే ఈ ఫలితం వచ్చింది సంతోషం, అట్లాగే జ్ఞానాన్ని పొందితే పరబ్రహ్మానందం పొందుతుంది అని వీడికి విశ్వాసం కలిగించడం కోసం చెప్పే మాటలు తప్పిస్తే వాస్తవ ఫలత్వం దీని యందు చెప్పలేదు ఋషులు. ఆ దాన్ని మరిచిపోతుంటారు వీళ్ళు లోకంలోనూ. బ్రహ్మ శబ్ద బ్రహ్మ అనేటువంటిది వేదం, అది అనంత శక్తి స్వరూపుణ్ణైనా నేను దానిని అధిష్ఠించి ఉన్నాను. ఆ వేదం చేత ఆ నాద రూపంలోనే విద్వాంసులందరూ కూడా వాళ్ళు తెలుసుకుని దాని యొక్క ధర్మాధర్మాలను లోకానికి అందిస్తూ ఉంటారు. సరే, వైఖరి వాక్కు అది ఎట్లా ఉత్పన్నమైనది అన్నప్పుడు ఊర్ణనాభి అంటే సాలేడు అది తన హృదయంలోంచి ముఖంలోంచి బయటికి ప్రకటింపజేస్తుంది. అది అట్లాగే ఈ వేదం అనేటటువంటిది పైకి వచ్చినది అని ప్రాణం ఉపాధిగా కలిగినటువంటి హిరణ్య గర్భరూపుడైన పరమాత్మ భగవంతుడు బ్రహ్మ వేదమూర్తి, ఆయన తన హృదయంలో ఉంటుండేటటువంటి సూక్ష్మాకాశంలో ఉండే ఓంకార స్వరూపంలోంచి ఆ నాదాన్ని పైకి తీసుకొస్తే అక్కడి నుంచి అవి రకరకాలైన ఛందస్సులుగా ఏర్పడ్డాయి. 24 అక్షరాత్మకమైనటువంటిది గాయత్రి 24 అక్షరాలు, విష్ణుకి 28, అనుష్టుపు 32, 36, బృహతి 40 అక్షరాలు, పంక్తి 44 అక్షరాలు, త్రిష్టుపు 48 అక్షరాలు, జగతీ ఛందస్సు, ఇట్లా 52 అక్షరాలు కలిగింది. మళ్ళీ ఇంకొక జగతి ఉన్నది. ఆ తర్వాత 56 అక్షరాలు కలిగినటువంటిది అష్టి, 60 అక్షరాలు కలిగినటువంటిది అత్యష్టి, 64 అక్షరాలు కలిగింది విరాట్టు. ఇలా వర్ణించారు. ఇవన్నీ విశేషమేం కాదు. ఒక ఛందస్సుకి పై ఛందస్సు కడితే 4-5 అక్షరాలు పెరుగుతూ ఉంటాయి. అంతే కదా ఛందస్వరూపం. ఛందస్సు అంటే చెబుతున్నాం. ఒకసారి ఒక సభలో చెప్పవలసి వచ్చింది. 1,33,40,00,000 ఎన్నో ఉన్నాయి, మొత్తం 13,40,00,000 ఎన్నో ఛందస్సులు. ఏ పద్యం అడిగినా చెబుతామంటే అభ్యంతరం లేదన్నా. అవునండి, వాక్కుగా ఆ వాగ్దేవి మనలో ఉండాలి తప్పిస్తే ఏ పద్యం చెప్పడానికి అభ్యంతరం ఏముంది? 4 పాదాల్లోనూ 4 ఛందస్సులు ఉన్న పద్యం ఇచ్చారు చెప్పమని చెప్పేశాం. గణాలు అక్కడ పెట్టినాం, చెప్పేసేసాం. అట్లా ఆ అర్థస్వరూపాన్ని, సరస్వతి యొక్క అర్థస్వరూపాన్ని వినడం చాలా కష్టం. వేదవాణి అనేటువంటిది విస్మయమును కలిగింపచేసేటువంటి వాక్యాలతో ఉంటుంది. విధి వాక్యాలు ఉంటాయి, అక్కడ విధి సదృశ వాక్యాలు ఉంటాయి, అర్థవాద వాక్యములు ఏముండి దాని చేత విధిని ఉద్ధరించుకోవలసిన వాక్యాలు ఉంటాయి. ఇట్లా రకరకాలైన స్వరూపాలు. సరే, కొన్ని మంత్రవాక్యాల్లో తెలుస్తాయి, కొన్ని జ్ఞానకాండంలో స్వరూపం చెబుతుంది, కొన్ని జ్ఞానకాండంలో నిషేధాలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ వాక్కుల యొక్క తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాడు ఎవడు అనని అంటే అది ఎవరికీ శక్యమయ్యేది కాదు. కాబట్టే ఋషీశ్వరులు స్మృతులని, వ్యాస భగవానుడు భారతమని మొత్తం అంతా లోకానికి స్పష్టత కోసం అందించారు. ఆ వేదవాక్యం అనేటువంటిది నన్నే చెబుతోందయ్యా యజ్ఞస్వరూపంగాను, యజ్ఞమే నా స్వరూపం, దేవతాస్వరూపాన్నిగా నన్నే చెబుతోన్నది అంటే దేవతాస్వరూపమైన విహిత కర్మకాండ స్వరూపమైన నా స్వరూపమే అక్కడ ఉన్నది అని. ఇదే సర్వ వేదార్థమును
మొత్తం వేదములు చెప్పేది పరమాత్మ యొక్క తత్వాన్నే తప్ప వేదైష్ట సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం. నాకు తెలుసున వేదార్థం మరెవడికి తెలుసునయ్యా అని అడిగాడు పరమాత్మ. అంటే వేదార్థం చెప్పాలి అని అంటే పరమాత్మ చెప్పాలి తప్ప మనమందరము వేదభాష్యాలు చెబుతాం ఏవో బిరుదులు ఇస్తూ ఉంటారు, పాఠాలు చెబుతాం, తయారు చేశామని అహంకారం తప్ప వేదార్థం పూర్తిగా తెలిసి భాగవతం తెలిసి చెబుతున్నాను ఏంటి ఇప్పుడు. నమస్కారం. ఇది శ్రీమద్ భాగవతే ఏకాదశ స్కంధే ఏకవింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. ఉద్ధవాచ కథితత్వాని విశ్వేశ సంఖ్యాసాన్ ఋషిభిః ప్రభో నవ ఏకాదశ పంచత్రీణ్యాత్తత్వమిహ శుశ్రుమా. ఉద్ధవుడు అడుగుతున్నారు పరమాత్మ, సరే ఋషులు వేదములు వాటి తత్వము మొత్తం స్వరూపం చెప్పావు, బాగానే ఉన్నది. తత్వ సంఖ్యా పరిగణనం చేశారు. ఒక పిల్లడు ఇలా చెప్పాడు, ఇంకోటి ఇలా చెప్పాడు. ఎన్ని రకాలు ఉన్నాయటవి అంటే యుక్తియుక్తములు ఎన్ని, అందులో యుక్తియుక్తములు కాని ఎన్ని. ఎందువలనంటే 28 తత్వాలు అని కొంతమంది చెప్పారట, కొంతమంది 26, కొంతమంది 25, కొంతమంది 6, 7, 9, 4, 11 ఇలా రకరకాలైనటువంటి మార్గాల్లో చెప్పుకొచ్చారు. ఇన్ని తత్వాలు ఋషులు చెప్పినవి నిజమే అని ఒప్పుకోవాలి కదా. మరి ఇన్ని రకాలుగా చెబితే ఇన్ని నిజాలు ఉంటాయా ఎక్కడైనా తత్వాల్లోనూ అని. అన్నీ నిజమేనయ్యా అన్నారు. ఏమిటి అలా చెబుతావు అనని. కొంతమంది 17 చెప్పారట, కొంతమంది 16 అన్నారు, కొంతమంది 13 అన్నారు. ఇట్లాంటి భేదం ఎందుకు వచ్చింది అసలు అనని అంటే ఉద్ధవా వైశేషికులు కాలాన్ని తత్వంగా చెప్పలేదు కాబట్టి లేదు పొమ్మన్నారు వాళ్ళు. ఆ కాలతత్వాన్ని వేరే విధంగా సూచించారు నాయన, వాళ్ళ ప్రక్రియలో అవసరం లేదు కనుక దాన్ని మాట్లాడలేదు అన్నారు. మీమాంసకులు ఇక్కడ మోక్షం మాట మాట్లాడరు అంటే వీళ్ళకి లేదనేనా. అయినా మేము కర్మకాండ చెప్పాం, దీని చేత చిత్తశుద్ధి పొంది మోక్షమును పొందమని ఉపనిషత్తులు చెబుతున్నాయి కనుక ఆ మార్గంలోకి వెళ్ళండి అని మీమాంసకులు కూడా కర్మ మార్గాన్ని చెప్పినా అద్వైతవాదులు అని ఒక చోట్లో నిరూపణ చేయవలసి వచ్చింది. అద్వైతాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. దీని తత్వం తెలియాలంటే వేదాంతాల దగ్గరికి వెళ్ళకండియా, మేము మాట్లాడేది కాదు అన్నారు వారు. ఈ విధంగా చూస్తే ఇన్ని సత్యమే వాళ్ళు చెప్పేవన్నీ కూడా వివక్షాభేదము ఉన్నది ఎక్కడా అని. ఏమిటది అని పరమేశ్వరుని యొక్క మాయను కూడా స్వీకరించి చెప్పేటప్పుడు ఆ మాయలో పడి చెప్పేటప్పుడు ఎన్నైనా నిజములే అవుతూ ఉంటాయి. అయితే నువ్వు చెప్పినటువంటి భేదం చెప్పారన్నావు చూసావా, అది యుక్తం కాదు, నేను చెబుతాను విను వాటి మాట అని. అనేక రకములుగా మాట్లాడేటప్పుడు అంతఃకరణ ఉన్నది, దాని యొక్క శక్తులు చాలా రకాలుగా ఉంటాయి. ఆ శక్తులన్నీ భిన్న భిన్నములైనటువంటి రూపాల్లో చెప్పేటప్పటికీ ఎవరికి తోచిన విధానాన్ని వాడు చెబుతాడు. ఓ పురుషశ్రేష్ఠ, ఈ ఒకే కారణభూతమైనటువంటి పరమాత్మ నుండి ఇవన్నీ బయలుదేరాయి కదా. ఇన్ని కార్యములు ఎట్లా ఏర్పడతాయి, ఇన్ని తత్వాలు ఎట్లా ఏర్పడతాయి అంటే ఈ న్యూనాధిక భావం సంఖ్యలలో చెప్పేటప్పుడు ఎవడు ఏది చెబితే అన్నింటినీ మేము గ్రహిస్తున్నాము అన్నారు పరమాత్మ. ఎవడే చెబితే దానిలా ఒప్పేసుకుంటే మరి పరస్పర విరుద్ధములు కాదా ఇవి అని. అంటే జ్ఞానదాత అయినటువంటి పరమేశ్వరుడు ఒకడు, అతన్ని గ్రహింపవలసినటువంటి అవసరం లేదు, లేదు గ్రహిస్తాం అనే పక్షం వస్తే 26 తత్వాలు అన్న మాట వచ్చింది. పంచవింశతి తత్వములు అనేది ఒప్పుకున్నారు ముందు. ముని పరమాత్మను కూడా దాంట్లో చేర్చుకుంటే 26 అయ్యాయి. జీవేశ్వరులు ఇద్దరూ ఒకటేనయ్యా అని అంటారా, తగ్గించండి, 25 అయ్యాయి. జీవేశ్వరులు ఒకరే అనే మాట సిద్ధాంతంలో చెప్పే మాట, అది అజ్ఞానికి చెబితే ప్రమాదం కాబట్టి వాడికి 26 చెప్పాలి ముందు. తర్వాతకు వచ్చేటప్పటికి ఆ జీవత్వం పోతే పరమాత్మే మిగిలిందిరా అంటాం. అలాగే గుణముల యొక్క సామ్యమే ప్రకృతి అంటేను. ఈ స్థితి, ఉత్పత్తి, నాశము ఇవన్నీ కూడా సత్వాదుల వల్లనే ఏర్పడుతున్నాయి అన్నారు. ఆత్మకు లేవు ఈ భేదాలన్నీ. ఆత్మ ఇప్పుడు అది పరిశుద్ధమైనటువంటి స్వరూపమే. ఇట్లా ఉంటుంటే ఈ 3 కారణములను విడివిడిగా లెక్క పెట్టడం వస్తే ఆధిక్యం అనేటువంటిది ఏర్పడుతుంది. 3 కారణాలని ఒకే స్వరూపం ప్రకృతి అని లెక్కెట్టాం, లేకపోలేదు ఉందందులో, కానీ ప్రకృతి అనే పేరుతో ఒకటిగానే పరిగణిస్తున్నాం. అలాగే స్వమతానుసారంగా ఆయన భగవంతుడు చెబుతున్నారట 28 తత్వాలు అన్న మాటని. ప్రకృతి, పురుషుడు, మహత్వ, అహంకారము అని 4 ఉన్నాయి. పృథివీ చెప్తేజో వాయువాకాశాదులు 5 పంచ. శ్రోత్రఘ్రాణ జిహ్వా వాక్ పాణిపాదపాయూపస్థములు అని మొత్తం ఇంద్రియాలు 10. ఒకటి మనస్సు,
శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేవి 5, సత్వరజస్తమో గుణాలు 3, అన్నీ కలిపితే 28 అయ్యాయి. ఇప్పుడు ఆ విధంగా లెక్క పెడితే అది వాస్తవం. అట్లాగే పురుషుని యొక్క దృష్టి మాత్రం చేతనే ప్రకృతిని ఉపసంహరించుకున్నటువంటి వాళ్ళై ఆ ప్రకృతి చేత ఈ బ్రహ్మాండమంతా కూడా రచింప చేస్తున్నారు.